హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకే సైన్స్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఏషియాకి సంబంధించి ఇంపార్టెంట్ మ్యాపింగ్ లొకేషన్స్ ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉన్న డిఫరెంట్ రీజన్స్ ఏంటనేది కవర్ చేద్దాం. సో రీజియన్ వైజ్ కవర్ చేద్దాం. మనం ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన కాంటినెంట్ అయిన ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రీజన్స్ ఏవైతే కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయో వీటి గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఏషియా, అది ఎప్పుడు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్జామినేషన్స్కి, లేకపోతే ఎగ్జామినర్స్కి అది ఫేవరెట్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఎప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సో అక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన లొకేషన్స్ ఏంటి. సో ప్రతి రీజియన్కి సంబంధించి నేను ఫస్ట్ మీకు మ్యాపింగ్ చూపిస్తాను, దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ని అక్కడే హైలైట్ చేసి చూపిస్తాను. బట్ తర్వాత మీకు ఇంకొన్ని లొకేషన్స్ అనేవి మీరు ఎలా గుర్తుంచుకోవాలనేది కూడా మ్యాపింగ్తో పాటు మీకు కొన్ని పాయింట్స్ ఫార్మాట్లో ఇస్తాను. ప్రతిదీ కూడా మనం మ్యాప్లో చూసి ప్రతిదీ ఇలా డిస్కస్ చేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ మ్యాప్లో కొన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అదర్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే వాటిల్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏరియా ఏంటి? వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాకి సంబంధించిన మ్యాప్ చూద్దాం, రైట్? సో ఒకసారి మ్యాప్లో మనం తెలుసుకోవాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనకి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఏవేవి వస్తాయనే చూడండి. సో ఒకసారి మనకి అర్మేనియా, అజర్బైజాన్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో యాడ్ చేస్తాము, కొన్నిసార్లు ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ మనం చూస్తే కనుక మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్కి ఇరాన్లో ఉండి ఓపెన్ అయ్యేది ఏంటి? చాబహర్ పోర్ట్. రీసెంట్ టైమ్స్లో అది న్యూస్లో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. చాబహర్ పోర్ట్ అనేది మనకి ఇరాన్లో గల్ఫ్ ఆఫ్ ఒమన్కి ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ పెర్షియన్ గల్ఫ్ ఉంది. పెర్షియన్ గల్ఫ్ అంటే ఏంటి? ఆయిల్ రిచ్ ఏరియా. సో ఇరాన్తో పాటు ఈ సౌదీ అరేబియా కానీ, కువైట్, ఈ కంట్రీస్ అన్ని ఏవైతే అరబిక్ కంట్రీస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇది ఇంపార్టెంట్ యాక్సెస్తో పాటు ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ని ఇస్తున్న రీజియన్ అనమాట. సో మరి పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతున్నది ఏంటి అంటే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్. సో హొర్మూజ్ స్ట్రెయిట్, జలసంధి అంటాం కదా. సో ఇది అంటే టూ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసేదాన్ని స్ట్రెయిట్ అంటాం. సో అది ఈ పర్టికులర్ లొకేషన్. సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ అలానే మనం ఇరాన్కి ఇటుపైకి చూస్తే కనుక కాస్పియన్ సీ అనేది ఉంది. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇన్లాండ్ వాటర్ బాడీ అయినప్పటికీ ఇది సీ కాదు, లార్జెస్ట్ లేక్ అని గుర్తుంచుకోండి. దెన్ మనం చూస్తే ఇక్కడ మనకి కింద ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ రెడ్ సీ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ లొకేషన్లో మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎడెన్, ఓకే, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో మరి రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కనెక్ట్ చేస్తే స్ట్రెయిట్ ఏంటి ఇక్కడ ఉంటుంది? అది బాబ్ ఎల్ మెండెబ్ స్ట్రెయిట్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. దీన్ని మళ్ళీ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. సో ఆఫ్రికాకి సంబంధించిన మ్యాపింగ్లో ఒక రోజు డిస్కస్ చేద్దాం, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక మనకి సూయస్ కెనాల్ అనేది ఉంటుంది. ఈ సూయస్ కెనాల్ అంటే ఏంటి? నారో, ఆర్టిఫిషియల్గా మ్యాన్మేడ్ కెనాల్ అని చెప్పొచ్చు. సో మనకి ఇంతకుముందు ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇదంతా దాటి రావాల్సి వచ్చేది, ట్రావెలింగ్ టైమ్, ఫ్యూయల్ అంతా ఎక్కువ అవుతుందని చెప్పి. సో మనం ఇక్కడ నుంచి అంటే యూరోప్ నుంచి కనుక ఏషియన్ కంట్రీస్కి రావాలంటే ఇలా రావడానికి ఈ సూయస్ కెనాల్ని క్రియేట్ చేసుకున్నాం 1860s. సో తర్వాత మనం చూస్తే ఎక్కువ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ పాలస్తీన్ దగ్గర, ఇక్కడ, రైట్? సో ఇజ్రాయెల్ పాలస్తీన్ దగ్గర మనకి ఇక్కడ డెడ్ సీ అనేది ఉంటుంది. ఇది లోయెస్ట్ పాయింట్ అనమాట ఎర్త్ సర్ఫేస్ మీద. సలైనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మునగలేరు అక్కడ. దాంతోపాటు మనం చూస్తే ఇక్కడ మనకి ఇజ్రాయెల్కి, సిరియాకి మధ్యలో గోలన్ హైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది సిరియా కదా, మనకి ఇక్కడ ఈ పాయింట్లో మనకి సిరియా దగ్గర గోలన్ హైట్స్ అనేవి కూడా కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. సో తర్వాత మనం చూస్తే సిరియా, ఇరాక్, టర్కీ, అలానే మనకి ఎస్పెషల్లీ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కంట్రీస్, 4 కంట్రీస్కి మధ్యలో మనకి కుర్డ్స్ అనే వాళ్ళు ఉంటున్నారు, KURDS, కుర్డ్స్. సో వీళ్ళు కుర్దిస్తాన్ కోసం ఫైట్ చేయడం జరుగుతుంది, అది కూడా న్యూస్లో ఉంది. అండ్ మనకు తెలిసింది యెమెన్. సో మనం నిమిషప్రియ అనే వారి ఎక్స్పాట్రియేషన్ కోసం ట్రై చేస్తున్నాము. సో యెమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒమన్, ఇవన్నీ కూడా కంట్రీస్ ఇంపార్టెంట్. సో ఏ కంట్రీ దేనికి ఓపెన్ అవుతుంది? కొన్ని మెడిటరేనియన్కి ఓపెన్ అవుతాయి. ఆ కంట్రీస్ ఏంటి? లైక్ లెబనాన్, సిరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఇట్లాంటివి గుర్తుంచుకోండి. సో ఈ వెస్ట్ ఏషియా అనేది వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ ఫర్ ఎగ్జామినర్స్. సో దీనికి సంబంధించి ఒకసారి పాయింట్స్ చూద్దాం మనం. సో స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్ చెప్పాను మీకు, అది 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. బాబెల్ మెండబ్ చూసాము, సూయస్ కెనాల్ చూసాము, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఎడెన్, పర్షియన్ గల్ఫ్ చూసాం, డెడ్ సీ కూడా చూసాం. సో దాంతోపాటు గోలన్ హైట్స్ కూడా చూసాం. అంటే మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఇక్కడ కవర్ అయ్యాయి. ఈ పాయింట్స్ అనేది మీరు చదువుకుని ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి? సౌత్ ఏషియా గురించి. సో మన ఇండియా ఎక్కడుంది ఏషియాలో? సౌత్ ఏషియాలో ఉంది. సౌత్ ఏషియాని రిప్రజెంట్ చేసే గ్రూపింగ్ ఏంటి అంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఎన్ని కంట్రీస్ ఉంటాయి? దీంట్లో 8 కంట్రీస్ ఉంటాయి. మీరు ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఒక న్యూమోనిక్ ఉంటుంది, MBBS పెయిన్ అని గుర్తుంచుకోవచ్చు. సో మనం MBBS పెయిన్లో ఏమున్నాయి?
M for Maldives. మాల్దీవ్స్ ఎక్కడ ఉంది మనకి ఈ గ్రూప్ ఆఫ్ ఎటాల్స్. తర్వాత B అంటే బంగ్లాదేశ్, అలానే భూటాన్ రెండో B. S అంటే శ్రీలంక, P ఫర్ పాకిస్తాన్, A ఫర్ ఆఫ్ఘనిస్తాన్, I ఫర్ ఇండియా అండ్ N ఫర్ నేపాల్. సో ఈ 8 కంట్రీ గ్రూపింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. సో దీనికి సంబంధించి మనం మెయిన్గా గుర్తుంచుకునే లొకేషన్స్ ఏంటి? సో రీసెంట్ టైమ్స్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో రిలేషన్స్ బాగుండట్లేదు కాబట్టి డ్యూరైన్ లైన్ కానీ అక్కడ ఉండే ఖైబూర్ పాస్ కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలానే మనం చూస్తే రీసెంట్ టైమ్స్ ఇండియా నేపాల్కి మధ్యలో కూడా కొన్ని జాగ్రఫికల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. లైక్ మనం చూస్తాం లిప్పుకన్ని కానీ మనకి ఎస్పెషల్లీ కాలాపని, లింపు దయారా కానీ ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నాయి. దెన్ బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో కానీ వాటర్ బాడీస్ ఇక్కడ పాక్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇవి గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇండియా చైనాకి సంబంధించి కూడా లొకేషన్స్, ఏ స్టేట్స్ ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకసారి సౌత్ ఏషియాకి సంబంధించి చూద్దాం. ఖైబర్ అండ్ బోలాన్ పాస్ ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు వాటికి మధ్యలో ఉన్న రిలేషన్స్ని అండ్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయడానికి ఉన్న పాసెస్ అనమాట. తర్వాత పాక్ స్ట్రైట్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనం చూసాం తమిళనాడు శ్రీలంక కోస్ట్లో ఇండియా శ్రీలంకకు సంబంధించి. సో రీసెంట్ టైమ్స్ ఇండియన్ ఫిషర్మెన్ని శ్రీలంక అరెస్ట్ చేసింది. సో అలానే మనకి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, దాని గురించి ఒకసారి చూడండి. అలానే మనకి కచ్చతీవు ఐలాండ్ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. మెరైన్ బయోడైవర్సిటీ అండ్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అండ్ చాగోస్ ఆర్కిపెలాగో మనకి ఇక్కడ ఆల్మోస్ట్గా మాల్దీవ్స్ కింద మనకి మారిషస్ దగ్గరలో మనకి చాగోస్ ఆర్కిపెలాగో అనేది ఉంది. సో అది డియాగో గార్షియా అనేది అది యాక్చువల్గా ఇప్పుడు యూకే కంట్రోల్ చేస్తుంది, కానీ మారిషస్ అది మాది అంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఇండియా ఈ కన్సర్న్ని రైజ్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? సెంట్రల్ ఏషియన్ రీజన్. సో 5 మేజర్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అనమాట. ఎస్పెషల్లీ కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 5ని కూడా మనం సెంట్రల్ ఏషియన్ గ్రూపింగ్ అంటుంటాము. సో వీటిల్లో చైనాకి బార్డర్ ఉన్న కంట్రీస్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఉజ్బెకిస్తాన్ కానీ తుర్క్మెనిస్తాన్ కానీ చైనాకి బార్డర్ కలిగి లేవు, మిగతావన్నిటికీ కూడా మనకి బార్డర్ ఉంది. అండ్ అలానే ఆఫ్ఘనిస్తాన్కి తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్తో కూడా బార్డర్ ఉంది. సో మనకి జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ మనకి మంచిగా కంట్రీస్కి మధ్య రిలేషన్స్ పెరుగుతున్నాయి. సెంట్రల్ ఏషియన్ పాలసీ 2012లో అనౌన్స్ చేశాము. సో దాంతోపాటు మనకి ఇక్కడ బాడీస్లో కాస్పియన్ సీ ఒకటి ఉంటుంది, ఏవి ల్యాండ్ లాక్డ్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అరల్సీ అనేది మనకు తెలుసు ష్రింక్ అవుతోంది. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, ఏ 2 కంట్రీస్కి ఇది షేర్ అవుతోంది అని ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ బాకు అజర్బైజాన్లో మన కాప్స్ సమ్మిట్ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్ అవుతాయి. సో వీటికి సంబంధించి చూద్దాం. కాస్పియన్ సీ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ. సో మనకు తెలిసిందే లేక్ అది. అలానే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. 5 కంట్రీస్ ఏంటనేది గుర్తుంచుకోవాలి. ఇరాన్ ఒకటి ఇంపార్టెంట్. అరల్సీ అనేది స్ట్రింక్ అవుతోంది దాని రివర్ డైవర్షన్ వల్ల, అది ఇంపార్టెంట్. అలానే తెయిన్ షాన్ అండ్ పామిర్ మౌంటైన్స్ వీటిని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నాయి. ఇవి చాలా వరకు మనకి సెంట్రల్ ఏషియన్ రివర్స్కి ఆరిజినేటింగ్ పాయింట్గా చెప్పొచ్చు. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సెకండ్ మన టిబెటన్ ప్లాట్యూన్ అంటూ ఉంటాం. అలానే ఇది నెక్స్ట్ మనం చూస్తే కనుక ఫెర్గనా వ్యాలీ అనేది ఫెర్టైల్ ఏరియా. ఇది ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ మధ్యలో టెన్షన్స్ జరగడం వల్ల న్యూస్లో ఉంది. అలానే ట్రాన్స్ కాస్పియన్ పైప్ లైన్ రీజన్ అనేది మనకి సెంట్రల్ ఏషియాని యూరోప్ని కనెక్ట్ చేస్తున్న ఎనర్జీ కారిడార్ అని చెప్పొచ్చు. కౌకాసస్ అనేవి మనకి అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా మధ్యలో ఉన్న ఎనర్జీకి సంబంధించిన ఒక మెయిన్ హాట్స్పాట్ అనమాట. టెన్షన్స్ని క్రియేట్ చేస్తోంది. సో ఇది కూడా ఒక అజర్బైజాన్, అర్మేనియాకి సంబంధించి నగర్నో కొరాబక్ రీజన్ అనేది కూడా న్యూస్లో ఉంది, అది గుర్తుంచుకోండి. అండ్ దెన్ మనం ఈస్ట్ ఏషియాకి వద్దాము. సో ఈస్ట్ ఏషియాలో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయి? నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, రష్యా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఈ చైనా కూడా వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. వీటికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే ఇక్కడ సీ ఆఫ్ జపాన్ ఒకటి, సీ ఆఫ్ ఒస్తోక్ ఒకటి, అలానే ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ అనేది ఎస్పెషల్లీ ఏషియాలో చూడొచ్చు మనం, సౌత్ ఈస్ట్ ఏషియాలో. కానీ ఈ సీస్ మళ్ళీ ఇక్కడ రష్యాకి జపాన్కి మధ్యలో ఉన్న కురిల్ ఐలాండ్స్ డిస్ప్యూట్ కానీ, సెంకకు ఐలాండ్స్ డిస్ప్యూట్ కానీ ఇలాంటివి. అలానే మనకి ఈ సెపరేషన్ లైన్ ఏదైతే ఉందో 38 డిగ్రీ లాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వీటి గురించి ఫర్దర్గా చూద్దాం. సౌత్ చైనా సీ మనకు తెలిసిందే ఏషియన్ కంట్రీస్కి చైనాకి ఉన్న మారిటైమ్ బార్డర్ డిస్ప్యూట్. సో అది ఈవెన్ మనకి యుఎన్ క్లాస్లో కూడా డిస్ప్యూట్ ఛాలెంజ్ అవ్వడం జరిగింది. సో ఈస్ట్ చైనా సీ అనేది మనకి సెన్కాకు ఐలాండ్ డిస్ప్యూట్. ఇది ఎక్కడ? చైనా అండ్ జపాన్కి సంబంధించి. డయోయు ఐలాండ్స్ అని కూడా అంటాం. తైవాన్ స్ట్రైట్ అనేది చైనా అండ్ తైవాన్ని సెపరేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ దాని ఇంపార్టెంట్ లొకేషన్ కూడా. ఎల్లో రివర్ అనేది సోర్ ఆఫ్ చైనా అంటే ఎక్కువ ఫ్లడ్స్ కాంట్రవర్సీ అక్కడ ఉంటుంది. అలానే చైనీస్ సివిలైజేషన్
సివిలైజేషన్కి అది మూలం అనమాట. ఇండస్ సివిలైజేషన్ మనకి ఎలాగో అలా ఈ ఎల్లో రివర్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. యాంగ్జే రివర్ అనేది కూడా ఉంటుంది చైనాలో, అది లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. లార్జెస్ట్ ఏమో గంగా, లాంగెస్ట్ ఏమో ఇది గుర్తుంచుకోండి. అలానే 3 Gorges డ్యామ్ రీసెంట్ టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా, అది యాంగ్జే రివర్ మీదే, ఇది గుర్తుంచుకోండి. అండ్ లోకల్ లాంగ్వేజ్ దాన్ని ఏమంటారు అనేది కూడా జస్ట్ యూ కెన్ చెక్. సీ ఆఫ్ జపాన్, ఇది జపాన్కి రష్యా కొరియాకి బార్డర్ అని చెప్పొచ్చు, అండ్ ఫిషరీస్ అండ్ ట్రేడ్ రూట్ అని కూడా చెప్పొచ్చు. సో కొరియన్ పెనిన్సులాని నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాని సెపరేట్ చేస్తున్న డీమిలిటరైజ్డ్ జోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో అక్కడ ఎక్కువ కూడా మిలిటరీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో మౌంట్ ఫిజీ అనేది యాక్టివ్ వాల్కనో మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది, అది కూడా ఇంపార్టెంట్ లొకేషన్ నోటీస్ చేయడానికి. నెక్స్ట్ మనం సౌత్ ఈస్ట్ ఏషియాకి వద్దాం. సో 10 ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన రీజనల్ గ్రూపింగ్ అని చెప్పొచ్చు. సౌత్ చైనా సీ, దీంట్లో ఈ కంట్రీస్ వేటికి ఏది బార్డర్ కలిగి ఉంది, దాంతోపాటు మనం చైనాతో బార్డర్ ఉన్న కంట్రీస్ ఏంటి, ఇలాంటివి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో వీటిలో మలక్కా స్ట్రైట్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. మలక్కా స్ట్రైట్ అంటే మలేషియా సింగపూర్ మధ్యలో ఉన్న ఇండోనేషియాకి మధ్యలో ఉన్న నారో ప్యాసేజ్, అది ఒక ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు, వెరీ ఇంపార్టెంట్. సున్నా అండ్ లంబోక్ స్ట్రైట్స్ ఇవేంటి అనేది ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బోర్నియో ఐలాండ్ అనేది ఇండోనేషియా, మలేషియా, బ్రూనై అన్ని షేర్ చేసుకుంటున్నాయి, వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. దాని తర్వాత నార్త్ ఏషియా విషయానికి వచ్చేసరికి రష్యా, ఎస్పెషల్లీ మనం చూస్తే రష్యా అండ్ అదర్ పార్ట్స్, ఇవి సైబీరియన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్కిటిక్, దీన్ని మనం నార్దర్న్ ఏషియా అని అంటూ ఉంటాం. రష్యా మనకి పార్ట్ ఆఫ్ ఏషియాలో ఉంది, యూరోప్లో కూడా కంబైన్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి లొకేషన్స్ చూద్దాం ఒకసారి. అరిల్ మౌంటైన్స్ అనేవి యూరోప్కి ఏషియాకి మధ్యలో ట్రెడిషనల్ బౌండరీ అని చెప్పొచ్చు. సో తర్వాత బైకాల్ లేక్ అనేది తెలిసిందే, డీపెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, యునెస్కో సైట్ కూడా ఇది రష్యాలోనే ఉంది. సైబీరియన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఓబీ, లీనా కానీ ఎన్సీ, ఇవన్నీ కూడా మనకి ఆర్కిటిక్లో ఫ్లో అవుతాయి నార్దర్న్ సీ రూట్లో భాగంగా. కంచట్కా పెనిన్సులాకి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, ఎందుకు అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ కూడా ఒక రింగ్ ఆఫ్ వాల్కనోస్ ఉన్నాయి, యాక్టివ్ వాల్కనోస్తో పాటు. ఇది పెసిఫిక్ టెక్టానిక్ జోన్కి సంబంధించి లొకేషన్ అనమాట. సో వీటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ మలక్కా కనెక్ట్స్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్, పెసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్, రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీ. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, కాస్పియన్ సీ ఇస్ బార్డర్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? కజకిస్తాన్, ఇరాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. మరి వీటిలో కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద అరల్ సీ? అరల్ సీకి సంబంధించి ఇట్ ఈస్ షేర్డ్ బై కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ స్ట్రంక్ డ్యూ టు రివర్ డైవర్షన్ ఫర్ ఇరిగేషన్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. మరి వీటిలో ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్ట్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏషియాలో ఉన్న మ్యాపింగ్ లొకేషన్స్, రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉన్నవి ఏంటి అనేది మనం రీజియన్ వైజ్ కవర్ చేసాము. ఇలాంటి ఇనిషియేటివ్ నచ్చి అదర్ కాంటినెంట్స్ని కూడా కవర్ చేయాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.